లండన్ దగ్గరలో ఉన్న మిల్టన్ కీన్స్లో ఉన్న మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఒక ఇండియన్ సూపర్ మార్కెట్ ఉందంటే అందులో సీతాఫలాలు దొరుకుతున్నాయంటే తెచ్చుకుందామని వెళ్ళాము. ఇండియాలో మనం కూరగాయలకు పెడుతున్న రేట్లు ఇక్కడ ఉన్న రేట్లను కంపేర్ చేసి చూస్తే భలే వింతగా అనిపిస్తుంది. లండన్లో ఉండి పౌండ్స్లో సంపాదిస్తున్న వాళ్ళకి సరిపోతుందేమో, కానీ ఇండియా నుంచి డబ్బు తెచ్చుకొని లండన్లో ఖర్చు చేయాలంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఈ తాటికాయ 1 కేజీ 905 రూపాయలు. ఒకవేళ కేజీకి 2 తాటికాయలు వచ్చినా ఒక ముంజ 150 రూపాయలు పడుతుంది. మామిడి పళ్ళు అయితే మరీ అన్యాయం, 257 రూపాయలు ఒక పండు. ఈ పొట్లకాయ కేజీ 905 రూపాయలు. మునక్కాయలు మరీ అన్యాయం, కేజీ 1164 రూపాయలు. ఈ లెక్కలో 1-2 మునక్కాయలు కొనాలన్నా దూల తీరిపోతుంది. వంకాయలు కేజీ 905 రూపాయలు. జామకాయలు కేజీ 1035 రూపాయలు. టేస్ట్ చాలా బాగున్నాయి. సీతాఫలాలు ఒక పండు 581 రూపాయి. వెళ్ళిందే సీతాఫలాల కోసం కాబట్టి కొన్ని పళ్ళు తీసుకొచ్చాము, కానీ 2 రోజుల తర్వాత ఒక పండు దాంట్లో చెడిపోయింది, పారేయాల్సి వచ్చింది. ఈ చిన్ని పప్పాయి కాయ 776 రూపాయలు. అరటి పువ్వును ఇక్కడ ఎవరు ఇష్టంగా తింటారో తెలియదు, కానీ ఇది కూడా కేజీ 1295 రూపాయలు. మిగతా కూరగాయల రేట్తో లెక్కేస్తే బీరకాయలే మేలేమో, 776 రూపాయలు కేజీ. ఈ సొరకాయలు కేజీ 841 రూపాయి. కాకరకాయ కేజీ 1294 రూపాయలు. ఇక్కడ పచ్చి వేరుశెనక్కాయలు కూడా దొరుకుతున్నాయి, కానీ కేజీ 1164 రూపాయలు. మరీ విచిత్రంగా 4 విక్స్ బిళ్ళలు ఒక కవర్లో పెట్టాడు. ఆ కవరు 1 పౌండ్ అంటే 129 రూపాయలు. ఈ సూపర్ మార్కెట్లో గోలీ సోడాలు కూడా కనబడినాయి, కానీ 2 గోలీ సోడాలు 324 రూపాయలు. అదే ఒకటి కొంటే 206 రూపాయలంట. కాలీఫ్లవర్ ఒక్కటి 387 రూపాయలు. వాటర్ మిలన్ ముక్కలు కోసి అమ్ముతున్నాడు, ఒక ముక్క 414 రూపాయలు. పాలకూర కట్టలు 2 తీసుకుంటే 194, అదే 3 తీసుకుంటే 259 రూపాయలు పడతాయి. ముల్లంగి ఒక్కొక్కటి 155 రూపాయలు, అదే 2 తీసుకుంటే 285 రూపాయలు. కొత్తిమీర 2 కట్టలు తీసుకుంటే 194 రూపాయలు పడుతుంది, అదే 3 కట్టలు తీసుకుంటే 259 రూపాయలు. ఆహా, లండన్ కదా.